నమస్కారం. అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. సచివాలయంలో 59వ CRDA అథారిటీ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ సంస్థలకి భూ కేటాయింపులు, GOMల నిర్ణయాలు, సచివాలయం, HOD భవనాల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటి ముఖ్య అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. ఈ సమావేశంలో APC పద్ధతిలో తెలుగు కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేయడంపై సమీక్ష జరిగింది. అలాగే రాజధాని పరిధిలో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంపై కూడా వివరంగా చర్చించారు. వివిధ సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహించుకునేలాగా కన్వెన్షన్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ సమావేశంలో పురపాలక శాఖ మంత్రి P. నారాయణ, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, CS సాయి ప్రసాద్ తో పాటు పట్టణాభివృద్ధి, CRDA, APDCL విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఇదే సచివాలయంలో ముఖ్యమంత్రి నేతృత్వంలో గనుల శాఖపై సమీక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమీక్షకు మంత్రి కొల్లు రవీంద్ర, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో 11 నగరపాలక సంస్థలు, 75 పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల్ని నియమిస్తూ ప్రభుత్వం నియామక ఉత్తర్వుల్ని జారీ చేసింది. నగరపాలక సంస్థలకు ఆయా జిల్లాల కలెక్టర్లను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించింది సర్కార్. ఈ మేరకు ఈ రోజు ప్రభుత్వం జీవోను జారీ చేసింది. 6 నెలల పాటు కలెక్టర్లు స్పెషల్ ఆఫీసర్లుగా కొనసాగుతారని జీవోలో స్పష్టంగా పేర్కొంది. విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు నగరపాలక సంస్థలకు ప్రత్యేక అధికారుల్ని ప్రభుత్వం నియమించింది. ఇవి కాకుండా 75 పురపాలక సంఘాలకు కూడా ప్రత్యేక అధికారుల్ని నియమిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు, వడగాల్పుల తీవ్రతపై తాడేపల్లి APSDMA కార్యాలయంలో కలెక్టర్లు మరియు వివిధ శాఖల అధికారులతో హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్ష నిర్వహించారు. హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ 2026ను ఆవిష్కరించారు. ముఖ్యంగా సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో ప్రత్యేక బెడ్లు, మందులు సిద్ధం చేయడంతో పాటు నిరంతర త్రాగునీటి సరఫరా, చలివేంద్రాల ఏర్పాటు, పశువుల రక్షణ మరియు కార్మికుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎండ తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం తీసుకునే సూచనల్ని పాటించాలని హోంమంత్రి అంతా ప్రజలకు సూచించారు. విద్యార్థుల్ని ఉత్తమ ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడమే కాకుండా విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికితీయడంలో విజయవాడ కోస్ట్ హై స్కూల్ ముందుంటుందని స్కూల్ CEO సూర్యప్రకాష్ స్పష్టం చేశారు. తమ విద్యార్థుల మేధస్సును పెంపొందించే విధంగా సైన్స్ ఎక్స్పో వంటివి నిర్వహిస్తూ విద్యార్థుల్ని ఏ రంగంలోనైనా రాణించే విధంగా తీర్చిదిద్దుతున్నామని తెలియజేశారు. విజయవాడ కోస్ట్ హై స్కూల్ నందు విద్యార్థులకి సైన్స్ యొక్క శక్తిని మరియు స్ఫూర్తిపై అవగాహన కల్పిస్తూ ఏర్పాటు చేసిన సైన్స్ ఎక్స్పో అద్భుతంగా జరిగింది. విద్యార్థుల మేధస్సుని పెంపొందించే విధంగా పలు ప్రదర్శనలతో ఈ సైన్స్ ఎక్స్పోకు ముఖ్య అతిథిగా DSP CIDA లక్ష్మీనారాయణ, స్కూల్ CEO సూర్యప్రకాష్, డీన్ డేవిడ్ డానియల్, NS ఫ్యాకల్టీ వానితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయవాడ కోస్ట్ హై స్కూల్ CEO సూర్యప్రకాష్ మాట్లాడుతూ విద్యార్థులకు చిన్ననాటి నుండే సబ్జెక్టుపై పట్టు అవసరమని, విద్యార్థులకు సరైన అవగాహన కల్పించేందుకు తాము ఎప్పుడూ ముందుంటామని చెప్పారు. విద్యార్థుల్ని ఉత్తమ ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడమే కాకుండా విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు విజయవాడ KL రావు నగర్ లో గల కోస్ట్ హై స్కూల్ కృషి చేస్తుందని చెప్పారు. తమ విద్యార్థుల మేధస్సును పెంపొందించే విధంగా సైన్స్ ఎక్స్పో వంటివి నిర్వహిస్తూ విద్యార్థుల్ని ఏ రంగంలోనైనా రాణించే విధంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఒక సైన్స్ పైనే కాకుండా అన్ని సబ్జెక్టుల్లో విద్యార్థులకి సరైన అవగాహన కల్పిస్తామని, విద్యార్థులు ఉన్నత స్థానాలకు వెళ్లేందుకు వారికి ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది. శుభోదయం అండి. ఈరోజు కోస్ట్ హై స్కూల్లో మెగా సైన్స్ ఎక్స్పో మొదలుపెట్టాము. ఈ ప్రోగ్రాంకు సంబంధించి రోబోటిక్స్, తర్వాత డ్రోన్స్, తర్వాత NSకి సంబంధించిన బయాలజీకి, కెమిస్ట్రీకి, తర్వాత మిగిలిన స్మాల్ చిల్డ్రన్ కోసం ప్రత్యేకమైన ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా పిల్లలు అనేకమైనటువంటి వైజ్ఞానిక విషయాలు నేర్చుకుంటారు. ఇది పిల్లల యొక్క భవిష్యత్తుకి, వారి భవిష్యత్తులో ఇంజనీర్లు గాను, డాక్టర్లు గాను అవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ప్రాథమికంగా మేము ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్. స్కూల్ నందు NS ఫ్యాకల్టీ టీచర్ అని, నా పేరు వాణి. నేను సైన్స్ టీచ్ చేస్తూ ఉంటాను. సో ఈరోజు జరగబోయేటటువంటి మెగా సైన్స్ ఎక్స్పోని సక్సెస్ఫుల్గా జరిగించాలనే ఉద్దేశంతో మన స్కూల్ డ్రోన్, రోబోటిక్స్ అండ్ వన్ మోర్ ఇంకా చాలా పిల్లలకి ఏ విధంగా అయితే వాళ్ళకి ఫ్యూచర్లో యూజ్ అవుతాయో అన్ని ప్రాజెక్ట్స్ని, నాట్ ఓన్లీ సైన్స్ అండి, అన్ని సబ్జెక్ట్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ పిల్లలకి అవగాహన కల్పించే విధంగా ఇది ప్లాన్ చేసాము ఈ మెగా సైన్స్ ఎక్స్పోని. అండ్ ఈ డ్రోన్, ఈ రోబోటిక్స్ అనేవి మనకి ఇంజనీరింగ్ లెవెల్లో నేర్పించే ప్రాజెక్ట్స్ అండి. కానీ మన మేనేజ్మెంట్ వాళ్ళు, కోస్ట్ స్కూల్ వాళ్ళు చిన్నపిల్లలు అప్పటి నుంచే దీని మీద అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో సో మనం ఇయర్ దీన్ని మెగా సైన్స్ ఎక్స్పోతో సక్సెస్ఫుల్ చేయాలని చెప్పేసి
దీన్ని మేము స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ ఏరియా చిట్టినగర్లో ఎప్పుడు కూడా ఇట్లాంటి ప్రాజెక్ట్స్ అనేది స్టార్ట్ చేయలేదండి. దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ వి ఇంట్రడ్యూస్డ్ ఇన్ అవర్ పోస్ట్ స్కూల్. సో దీన్ని సక్సెస్ఫుల్గా జరిగించాలనే ఉద్దేశంతో అందరూ కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు, పేరెంట్ కానీ టీచర్స్ కానీ. సో అందరికీ ధన్యవాదాలు. ఈరోజు కోస్ట్ హై స్కూల్లో మెగా సైన్స్ ఎక్స్పో జరుగుతుంది. మా పిల్లలు ఎల్కేజీ నుంచి ఇక్కడున్న ప్రతి టీచర్ వారి కోసం ఎంతో కష్టపడతారు. వాళ్ళు ఉన్న స్కిల్స్ని బయట తీసుకురావడానికి మా స్కూల్ కోస్ట్ హై స్కూల్ మేనేజ్మెంట్ సార్ వాళ్ళ కోసం ఎంతో కృషి చేస్తూ ఉంటారు. వాళ్ళ విషయం పట్టించుకుంటారు. ఎల్కేజీ టు 10th వరకు వచ్చేసరికి వాళ్ళు అన్ని రంగాల్లో పాటలు, ఆటలు, డ్యాన్స్ అన్ని రంగాల్లో మెయిన్గా సైన్స్, మ్యాథ్స్, ఐఐటి, నీట్ కోచింగ్ కూడా మాకు ఇక్కడ ఇవ్వబడడం జరుగుతూ ఉంది. దాన్ని బట్టి మేము మా స్కూల్ మేనేజ్మెంట్ సార్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంకా ఇక్కడ మా పిల్లల్లో కూడా చాలా నైపుణ్యం ఉన్నది. వాళ్ళ సామర్థ్యానికి మించి కూడా మనం ఏది చెప్పినా సరే వాళ్ళు రియాక్ట్ అయ్యి చక్కగా ఏది చెప్పినా సైన్స్ ఎక్స్పోలో వాళ్ళ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళ సామర్థ్యాలన్నిటినీ ఈ సైన్స్ ఎక్స్పోలో ప్రతి ఎక్స్పోలో మీరు చూడవచ్చు. కాబట్టి ఈ సైన్స్ ఎక్స్పో తరఫున మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరం స్థాపించి 38 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 1008 కలశాలతో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రత్యేక పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు పాల్గొన్నారు. ముత్యాలంపాడులో సాయినాథ్ దేవాలయం ఈ ప్రాంతంలో ఎంతో ప్రసిద్ధి చెందిందని, ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరం స్థాపించి 38 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 1008 కలశాలతో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిత్యం అన్నదానం నిర్వహించడం, ముఖ్యంగా గురు పౌర్ణమి వంటి పండుగలను అత్యంత వైభవంగా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. గత 38 సంవత్సరాలుగా నిరంతరం స్వామివారికి సేవ చేస్తూ ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ వస్తున్న కమిటీ సభ్యులను అభినందించారు. తాను 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే కాకుండా ఎప్పటికప్పుడు స్వామివారి భక్తుడిగా ఆలయ కార్యక్రమాలకు హాజరవుతూ స్వామివారి ఆశస్సులు పొందుతున్నానని బోండా ఉమా తెలిపారు. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. భాగధేయేనైవైనం ప్రణయతే బ్రాహ్మణారుహేయ ఉద్ధరేత్ బ్రాహ్మణాయాయ సర్వస్తోమోదినాత్. రోజు సెంట్రల్ నియోజకవర్గంలో ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం, ఆ షిర్డీ సాయినాథుని దేవాలయం ముత్యాలంపాడులో మరి ఇక్కడ ప్రతి వారం కూడా వేలాది మంది భక్తులు, అలాగే కమిటీ వారు ప్రతి వారం కూడా అన్నదానం, నిత్యాన్నదానం, ప్రతిరోజు కూడా నిత్యాన్నదానం ఏర్పాటు చేయటం, మరి గురు పౌర్ణమి కానీ పండగలన్నింటినీ అత్యంత వైభవంగా చేసుకోవటం, ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా సాయిబాబా వారిని మరి నిత్యం కొలవటం అనేది జరుగుతూ ఉంది. ఈ విధంగా 38 సంవత్సరాల నుంచి నిరంతరం కూడా స్వామివారి సేవ చేయటం, స్వామివారి ఆశీస్సులు పొందటం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంది. నేను ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా గతంలో కూడా 2014-2019 మధ్య కానీ, శాసనసభ్యుడు కానప్పుడు కానీ, మళ్ళీ ఇప్పుడు కానీ ఎప్పుడు కూడా స్వామివారి భక్తుడినే, ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం అయినా సరే ఆలయ కమిటీ అటు గౌతమ్ గారు కానీ, బాలకృష్ణ గారు కానీ ఎవరు పిలిచినా సరే ఖచ్చితంగా వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందటం అన్నీ కూడా చేయడం జరుగుతోంది. అలాగే ఈరోజు ఈ గుడికి మరి ఇక్కడ ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది. అయినా సరే ప్రభుత్వం తరపున పోలీస్ శాఖని, ఫైటౌన్ పోలీసు వారిని, ట్రాఫిక్ పోలీసు వారిని ఈ కార్యక్రమాల రోజున ఈ వన్ సైడ్ అంతా బ్లాక్ చేసి వీళ్ళకి ఏ అసౌకర్యం రాకుండా, భక్తులకి ఏ అసౌకర్యం కలగకుండా రోడ్డు మీద ఉంది. మరి వాళ్ళ భక్తులు పెరిగిపోయారు. అయినా సరే ప్రభుత్వం తరపున అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇంకా ఏమన్నా కావాలంటే దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. వెనకాల గోడ ఒకటి పడిపోయిందన్నారు, ఆ గోడ నిర్మాణం కూడా అనుమతులు ఇచ్చాం. ఏం ఇబ్బంది లేదు, కట్టుకోమన్నాం. ఖచ్చితంగా ఆ షిర్డీ సాయినాథుని ఆశీస్సులు మనందరికీ ఉండాలి. ఈ నియోజకవర్గం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, ఈ కమిటీ మనందరూ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఆరోగ్యాలు ఉండాలని కోరుకుంటూ
మరొకసారి ఈ కమిటీని హృదయపూర్వకంగా ఆలయ కమిటీ వారిని అభినందిస్తాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్టీఆర్ జిల్లాలో ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రేషన్ మాఫియా జరుగుతుందని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆరోపించారు. మట్టి, ఇసుక, మైనింగ్ వ్యాపారం, రేషన్ మొదలైన వాటిని వదలకుండా దందా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో డబ్బు కోసం ఎంపీ కేశినేని చిన్ని దందాలకు తెరలేపారని చెప్పారు. ఈ దందాలో జిల్లాలోని ఎమ్మెల్యేలకు కూడా భాగస్వామ్యం ఉందని అన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు తప్ప మిగిలిన 5గురికి నెలకు 25 లక్షలు వాటా ఒక్క రేషన్ మాఫియా ద్వారానే ఎంపీ నుంచి వెళ్తుందని అన్నారు. అలాగనే పేదలు కడుపు నింపుకోవడం కోసం ప్రభుత్వం ఇస్తున్న బియ్యాన్ని పక్కదారి మళ్లించిన దందా చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ వెంటనే రేషన్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోమేశ్వరరావు గారు, రాజగోపాల్ గారు, కేశినేని నాని గారు, వీరి పేరు చెప్తే విజయవాడ జరిగింది మంచిగానే ఉంది, లేకపోతే ఢిల్లీ స్థాయిలో వీళ్ళు చేసిన మంచి ప్రతి ఒక్కరి గారు గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు ఎంపీ పేరు చెప్తే నేను చెప్పట్లా, స్వయాన వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే చెప్పారు. ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు, ఎంపీ అంటే మట్టి పేకాట అని చెప్పని విధంగా మార్చిన ఎంపీ అని ఉన్నారంటే ఇది చిన్నియే. ఒకసారి నేను బాధపడతా ఉంటా, మా ఇంట్లో గారు నన్ను చిన్ని అని పిలుస్తారు. అతని పేరు చిన్నియే, నా పేరు చిన్నియే. కానీ ఏదో దేవుడి అదృష్టం, లేకపోతే మా తల్లిదండ్రుల పెంపకమో అలాంటి అలవాట్లు లేకపోతే అలాంటి బుద్ధులు మాకు లేవు. అతను వచ్చింది ప్రతి దాంట్లో కూడా రూపాయి, ఏ విధంగా రూపాయి దోచుకోవాలి, ఏ విధంగా రూపాయి దండుకోవాలని చెప్పిన ఆలోచన తప్పితే ఈ నగరానికి, ఈ పార్లమెంట్లో ఉన్న అన్ని నియోజకవర్గాలకి మంచి చేద్దామని చెప్పిన ఉద్దేశం ఇక్కడ ఉన్న ఎంపీకి. అతని తోడు ఆ ఎమ్మెల్యేలు గారు దోచుకుందాం, దాచుకుందాం అని చెప్పిన ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క 7 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గారు ముందుకు వెళ్తున్నారు జరుగుతుంది. నేను ఒకటే చెప్తున్నాం చిన్నికి, మీ అన్నయ్య న్యూస్ నేర్చుకో, నాని గారి న్యూస్ నేర్చుకో. 10 సంవత్సరాలు ఈ పార్లమెంట్కి ఎంపీగా పనిచేశారు. ఇలాంటి ఆరోపణ కానివ్వండి, లేకపోతే ఇలాంటి సంఘటన కానీ ఒకటన్నా జరిగిందా? ఏ రోజు కూడా ఒక్క మచ్చ లేకుండా ఆయన 10 సంవత్సరాలు ఎంపీగా గర్వంగా, దమ్ముగా, ధైర్యంగా పనిచేశారు. ఈ పార్లమెంట్కి టాటా ట్రస్ట్ ద్వారా ఈ పార్లమెంట్ ఆయన దత్తత తీసుకున్నారు. నువ్వేమో నీ అక్రమ సంపాదన కోసం మా పార్లమెంట్ నువ్వు దత్తత తీసుకున్నావు. మొన్న హైదరాబాద్ లో ఒక పెళ్లిలో పిడుగురాల వాడరేవు జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. బాపట్ల జిల్లా పరచూరు సమీపంలోని నాగులపాలెం గ్రామానికి సర్వీస్ రోడ్ ఏర్పాటు చేయాలని, డ్రైనేజీ వ్యవస్థ నిర్మించాలని గ్రామస్తులు మంగళవారం పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. డ్రైనేజీ వ్యవస్థ లేకపోతే వర్షాకాలంలో వరద ముంపు వలన గ్రామం మునిగే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సర్వీస్ రోడ్డు లేకపోవడంతో గ్రామంలోని విద్యార్థులు కిలోమీటర్ మేర నడిచి వెళ్లి బస్సులు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. గ్రామస్తుల నిరసనతో జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అధికారులు వచ్చి సమస్యలకి సరైన పరిష్కారం చూపేంత వరకు నిరసన విరమించబోమని రైతులు స్పష్టం చేశారు. సమీక్షిస్తున్న స్థానిక ఈరోజు ముఖ్య కారణం ఏంటంటే నాగులపాలెం గ్రామం నుండి మా ప్రజలు, వందలాది మంది ప్రజలు రోడ్డు మీదకి రావడానికి ముఖ్య విశేషం ఏంటంటే ఈ వాడరేవు పిడుగురాల రోడ్డు పూర్తి కాకుండానే మాకు సర్వీస్ రోడ్డు ఒకటి, నాగులపాలెం వెళ్ళడానికి సర్వీస్ రోడ్డు లేదు. ఈ దగ్గరలోనే ఎస్ఎఫ్ఎస్ స్కూల్ ఉంది, దాంట్లో దాదాపుగా 800-900 మంది పిల్లలు చదువుతున్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. తర్వాత వర్ష ప్రభావం వల్ల వేలాది ఎకరం
నీట మునుగుతుంది. దేవుడి దయ వల్ల ఈ సంవత్సరం వర్షాలు లేకపోవడం వల్ల శనగ పంట కానీ అన్ని ఇళ్లకు చేరినాయి. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓడరేవు పిరుగుడాల రోడ్డు పూర్తి కాకుండానే, పనులు పూర్తి కాకుండానే టోల్ వసూలు చేయటం చాలా బాధాకరం. అది కూడా కారంచేడు నుంచి నాగులపాలెం నుండి కారంచేడు వెళ్ళడానికి 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు 200 రూపాయలు వసూలు చేస్తున్నారు. అది గమనించాలి. త్వరలో మాకు సర్వీస్ రోడ్డు ఇవ్వాలని మేము వెంటనే ఈ రోజు పరిష్కారం తేలే వరకు, ఈ రోజు కాదు 10 రోజులైనా సరే ఇక్కడ భోజన వసతి కల్పించి రోడ్డు మీద ఉంటారని సభాముఖంగా మీడియా మిత్రుల ద్వారా ఈ విషయాన్ని అందరూ అధికారులకి తెలియజేస్తారని కోరుకుంటున్నాం. దర్శిపట్నం శివరాజు నగర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేస్తున్న క్రికెట్ స్టేడియాన్ని ఇటీవల జిల్లా కలెక్టర్ గారు పరిశీలించడం జరిగింది. ఆ రోజు దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు త్వరలో ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ వారితో సంప్రదించి రాష్ట్ర స్థాయిలో దర్శి క్రికెట్ స్టేడియానికి గుర్తింపు తీసుకువస్తానని హామీ ఇవ్వడం జరిగింది. హామీలో భాగంగా సోమవారం ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ జనరల్ మేనేజర్ శివకుమార్ గారు, దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గారు, మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు గారు దర్శి క్రికెట్ స్టేడియాన్ని సందర్శించడం జరిగింది. వారితో పాటు ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు వంశీ గారు మరియు జిల్లా ఏసీఏ అధ్యక్షులు కారుసాల నాగేశ్వరరావు గారు, వారి కమిటీ సభ్యులు బలరాం గారు, దర్శి తహసీల్దార్ శ్రవణ్ కుమార్ గారు, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య గారు, దర్శి మండల టీడీపీ అధ్యక్షులు మరళ్ల వెంకటేశ్వర్లు, దర్శి టౌన్ టీడీపీ అధ్యక్షులు పుల్లల చెరువు సత్యనారాయణ తదితరులు ఉన్నారు. సతీష్ గారు ఇక్కడ మంచి ఫెసిలిటీ ఉందని చెప్పి చూడమన్నారు. సో వచ్చి మొత్తం చూసాం. చాలా మంచి ఫెసిలిటీగా తయారవుతుంది. మా ఎస్సీ నుంచి కూడా ఎంత వీలైతే అంత సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తాం. కూడా విజిట్ చేసి వాళ్ళ ఇన్పుట్స్ ఇచ్చి అండ్ వాళ్ళ సైడ్ నుంచి ఏం సపోర్ట్ జరుగుతుంది అనేది మాకు తెలియజేయడం జరిగింది. ఇక్కడ త్వరలోనే ఏసీఎస్ సబ్ సెంటర్ ఏర్పాటు చేసి అట్లాగే ఈ గ్రౌండ్ కూడా త్వరలో ఓపెన్ చేసి ఇక్కడ నెక్స్ట్ ప్రీమియర్ లీగ్ కండక్ట్ చేసేలాగా ప్లాన్ చేస్తున్నాము. దర్శి నియోజకవర్గం యువతకి అట్లాగే మన ప్రకాశం జిల్లా యువతకి ఇది చాలా ఉపయోగపడుతుందని నమ్ముతున్నాము. ధన్యవాదాలు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఆటోలకు పోలీసు డిజిటలైజేషన్ లో భాగంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ డిజిటల్ నెంబర్ ను స్టిక్కర్లను ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారు మంగళవారం జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ఆవిష్కరించారు. ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా ఆటో ప్రయాణికులకి తాము ప్రయాణిస్తున్న ఆటోలకి సంబంధించిన పూర్తి వివరాలను అందుబాటులో ఉంచడంతో పాటు వారు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరడానికి భరోసా కల్పించడమే ఈ డిజిటల్ నెంబర్లు కేటాయింపు యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు పట్టణంలో నడిచే ఆటోలకు ప్రత్యేకంగా డిజిటలైజేషన్ లో నెంబర్ కలిగిన స్టిక్కర్లు అమర్చే ప్రక్రియను ప్రారంభించారు. ఈ విధానం ద్వారా ఆటోలను సులభంగా గుర్తించడం, ట్రాఫిక్ నియంత్రణను మెరుగుపరచడం, అలాగే ప్రజలకు మరింత భద్రత కల్పించడం లక్ష్యంగా పోలీస్ శాఖ వినూత్నంగా చర్యలు చేపట్టింది. డిజిటలైజేషన్ నెంబర్ స్టిక్కర్ల ద్వారా ప్రతి ఆటోకు ప్రత్యేక గుర్తింపు ఉండటంతో అవసరమైన సందర్భాల్లో పోలీసులు వేగంగా సమాచారాన్ని గుర్తించే అవకాశం ఉంటుంది. ప్రయాణికులు కూడా ఆటో వివరాలను సులభంగా గుర్తించగలిగే విధంగా ఉపయోగపడుతుందని అన్నారు. ఇది చట్టవిరుద్ధ కార్యకలాపాలను నియంత్రించడంలో కూడా ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రధానంగా ఈ యొక్క ఇనిషియేటివ్ కి ఉద్దేశం ఏమిటంటే వచ్చేటటువంటి ప్రయాణికులు కావచ్చు, ఇక్కడ మన ప్రకాశం వరకు మన ఒంగోలు వరకు వస్తే మీ ఆటోస్ లో ప్రయాణం చేసేటటువంటి వ్యక్తుల యొక్క భద్రత అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అయిన విషయము. మాకే కాదు, నిజానికి మిమ్మల్ని నమ్మి మీ ఆటోలో ప్రయాణించే ఆ ప్రయాణికుల యొక్క భద్రత మీది కూడా అంతే బాధ్యత. ఇది కేవలం పోలీసు వారు ఉన్నారు, పోలీసు వారి బాధ్యతే కాదు, మన ఆటో సోదరుల మీ యొక్క సమాన బాధ్యత కూడా మీకు ఉందన్నమాట. సో ఈ విషయం సంబంధించి ఎక్కిన వారికి మనం పారదర్శకంగా మీరు కూడా మీ పట్ల మీ ఇది పట్ల కూడా మీరు ఇంకొంత బాధ్యతాయుతంగా పనిచేసేటటువంటి అవకాశాన్ని కల్పించేటటువంటి ఇనిషియేటివ్. దీంట్లో ఏమిటంటే డిజిటలైజేషన్ అంటే మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఒక క్యూఆర్ కోడ్లో నిక్షిప్తం చేసి ఆ క్యూఆర్ కోడ్ విత్ మీ ఇన్ఫర్మేషన్ తోటి మనం ఆటోలో ఒక చిన్న ఒక కార్డు డిస్ప్లే చేయడం జరుగుతుంది. అట్లాగే మీ అందరికీ కూడా ఈ స్టిక్కర్స్ కూడా చేస్తున్నాం కదా, స్టిక్కర్స్ కూడా అందరికీ కూడా ఇప్పుడు యూనిఫామ్ ఇప్పుడు వేసారు చూడండి 770 అట్లా అందరికీ కూడా ఒక యూనిఫామ్ ప్యాటర్న్ లో అందరికీ కూడా స్టిక్కరింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ స్టిక్కర్ కూడా మనకు రేడియం స్టిక్కర్, నైట్ టైం కూడా మనకు అది కనిపించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఏమిటంటే ముఖ్యంగా ప్రయాణం చేసేటటువంటి ప్రయాణికుల వాళ్ళ సురక్షితంగా వాళ్ళని
చేరేదానికి చేసుకున్నటువంటి ఇనిషియేటివ్. దీంట్లో ప్రధానంగా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినట్లయితే దాంట్లో కొంత ఇన్ఫర్మేషన్ అంటే కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఈ అప్లికేషన్లో. వన్స్ ఈ అప్లికేషన్ మనము స్కాన్ చేసిన తర్వాత అది వెళ్తుంది. వెళ్ళిన తర్వాత దాంట్లో కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఒకటి ట్రాక్ లొకేషన్, అంటే మన లొకేషన్ ఎక్కడుంది అని ట్రాక్ చేసుకునేటటువంటి అవకాశం కల్పిస్తుంది. ప్రయాణికులు కూడా వాళ్ళు 112 కాల్ చేసుకునే దానికి స్కాన్ చేయగానే ఇమీడియట్ 112కి వెళ్ళి కాల్ చేసుకునేటటువంటి సదుపాయం ఉంటుంది. అట్లాగే ప్రయాణం చేసే వారికి మనకు పోలీస్ స్టేషన్స్ బయట నుంచి వచ్చే వాళ్ళకి ఏ పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంది, ఏదైనా దానికి సంబంధించిన వివరాలు, వాళ్ళ ఫోన్ నంబర్స్ తెలిసేటటువంటి అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి వారందరికీ కూడా ఈ పోలీస్ స్టేషన్స్, వాళ్ళ అక్కడ ఉన్నటువంటి పనిచేసేటటువంటి అధికారుల యొక్క ఫోన్ నంబర్స్ ఇవన్నీ కూడా దాంట్లో పెట్టడం వల్ల వాళ్ళకి మరింత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.